ఓకే ఉపేంద్ర గారు ఒక నిమిషం. సూర్యారావు గారు. సార్ థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఫస్ట్ గా నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మీ ఛానల్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాండి. ఎందుకంటే బీసీ సబ్జెక్ట్ తీసుకొని ప్యానల్ మొత్తం బీసీ ప్రముఖులతో నింపి బీసీ సబ్జెక్ట్ ని సమాజానికి అందించిన మీ ఛానల్ కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ కూడా మీ రాజ్యాధికార తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా బీసీల హక్కులను కాపాడాలి. తీన్మార్ మల్లన్నను మేము అభినందిస్తున్నాం. పార్టీ పెట్టిండు మొత్తానికి. ఇక మరి కాంగ్రెస్ పార్టీ మీద చెప్పండి. ఆ దిశగా మల్లన్న ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరం కూడా పనిచేస్తాం. బీసీలకు రావాల్సినవి మోసపోయినాయి అన్ని కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ తరఫున మల్లన్న గారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా సాధించుకోవడానికి ప్రయత్నం కాదు, సాధించుకుంటాం, 100% సాధించుకుంటాం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ ఉన్న పార్టీలన్నీ కూడా ఒక్క తాను ముక్కలే. ఈ అన్ని కూడా స్పీచ్లకు పనికొస్తాయి తప్ప మేమేమనుకున్నాం అంటే కామారెడ్డి డిక్లరేషన్ 42% అంటే మేము బీసీలకు అనుకున్నాం. 42% కాదు, 82% అది రెడ్డిలకు అయింది. పదవులలో కానీ, ప్రాజెక్టులలో కానీ, కాంట్రాక్టర్లలో కానీ, మరే ఇతరులలో కానీ, ఉద్యోగాలలో కానీ 82% రిజర్వేషన్ రెడ్డిలకు చేసుకున్నారు తప్ప బీసీలకు ఒరిగింది ఏం లేదు. ఎందుకంటే గ్రూప్ 1 లో చూడండి, జరిగిన నియామకాలు చూడండి, జరిగిన ప్రభుత్వ ఉద్యోగాలలో చూడండి, మీరు ఏ వ్యవస్థ తీసుకున్నా రెడ్డి అనే పదం ఉంటే చాలు వాళ్ళని రెడీ చేసి ఆ పదవులలో కూర్చోబెట్టినారు. వాళ్ళకి కాంట్రాక్టర్లు ఇచ్చినారు. ఇదంతా కూడా బీసీ సమాజం చూస్తుంది. టీఆర్పీ పార్టీ ఒక గంట కనిపెడుతుంది. కాబట్టి వచ్చే భవిష్యత్తులో ఏ ఎన్నిక జరిగినా, ఏ వ్యవస్థలు ఎన్నిక జరిగినా కూడా బీసీలంతా కూడా ఇందాక చిరంజీవులు సారు ఉపేంద్ర గారు చెప్పినట్టు తప్పనిసరిగా టీఆర్పీ ఆధ్వర్యంలో ఘన విజయాలు సాధిస్తుంది. రేపొద్దున తెలంగాణ రాజ్యాధికార పార్టీ 2 అస్తిత్వాలు ఇక్కడ, తెలంగాణ అస్తిత్వము, బీసీ అస్తిత్వం. ఈ 2 పక్షాన టీఆర్పీ పార్టీ మల్లన్న గారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. తప్పనిసరిగా వచ్చే భవిష్యత్తులో తప్పనిసరిగా నేను మీ ఛానల్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేను ఎక్కువ చెప్పాను కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చేదంతా కూడా బీసీల రాజ్యమే, వచ్చేదంతా కూడా బీసీల కొరకే, వచ్చేదంతా కూడా బీసీల కోసమే. అదే రాజ్యం రావాలని కోరుకుందాం. చిరంజీవులు సార్ మీరు చెప్పండి, ఎందుకని మీరు ఈ బీసీ వాదాన్ని ఎత్తుకున్నారు? హాయిగా మరి 30 సంవత్సరాలు మరి సర్వీస్ చేశారు, ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేశారు, సరిపోతుంది కదా? ఇంకా బీసీలకు అన్యాయం జరుగుతుందంటారా? ఏమంటారు? బీసీలకు గత 78 సంవత్సరాలుగా జరిగినంత నష్టము చరిత్రలో మనం స్వయంగా చూసినటువంటి వ్యక్తులు సార్. సో ఆ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కొంతైనా సరే మనం ప్రజల్లో అవగాహన కల్పించి వాళ్ళని చైతన్యవంతపరిచి సంఘటితపరిచి రాబోయే కాలంలో వీటిపైన పోరాటం చేసి బీసీల రాజ్యాధికారాన్ని స్థాపించాలనే ఒక లక్ష్యంతో మాత్రమే నేను ఇందులోకి రావడం జరిగింది. సో మరి నిజంగా చూస్తే 78 సంవత్సరాలు అత్యంత నష్టపోయిన జాతి ఏమన్నా ఉందంటే బీసీ జాతులు. ఈరోజు ఏ రంగంలో తీసుకున్న బీసీలు లేరు. మీరు చూస్తే నేను ఈ మధ్య కాలంలో ఒక బుక్ రిలీజ్ చేసిన ఈ దాంట్లో 25 రంగాలలో బీసీలు ఏ విధంగా వెనుకబాటు ఉన్నారని చూపించడం జరిగింది. బీసీలకు సంబంధించి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లోకి వెళ్ళినట్టయితే ఈ రోజు కూడా కేంద్రంలో 27% రిజర్వేషన్ అమల్లో లేదు. సో హార్డ్లీ బీసీ డి గ్రూప్లో 22-23% ఉన్నాయి. ఐఏఎస్ లాంటి జాబులలో 16 నుంచి 18% మించి లేదు. ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, లేదా ఐఎఫ్ఎస్ కావచ్చు. సో అదేవిధంగా న్యాయ వ్యవస్థలో తీసుకుంటే మన స్థానం ఏంటి? అట్లనే పారిశ్రామిక రంగంలోకి వెళ్తే మొత్తం పారిశ్రామిక రంగంలో రిజర్వేషన్లు లేవు. కాబట్టి 91 తర్వాత లిబరలైజేషన్ జరిగి అన్ని పరిశ్రమలు కూడా కొన్ని వర్గాల చేతులతో వచ్చేసినాయి. మరి ఇక బీసీలకు సంబంధించి ఏ వర్గం ఓపెన్గా ఉంది? దానికి కారణం ఏంది? రాజ్యాధికారం ఒకటే వర్గం, ఓట్ల వర్గం. బీసీలు ఏంటంటే మేము ఓటు వేసే యంత్రాలు తప్ప మాకు రాజ్యాధికారం లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి మేము ఈ ఫీల్డ్లోకి వచ్చి కొంత చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో వచ్చినాం. మనం ఏదో ఇందులోకి వచ్చేసి కొంతమంది ఏదో ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించి వచ్చినారని ఇంకేదో. బాబు మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించాలంటే ఉద్యమంలో రాకూడదు. ప్రభుత్వాల చుట్టూ తిరిగితే ఏదైనా పోస్టులు ఇస్తారు, కానీ వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చుట్టూ వ్యతిరేకిస్తే రాదు. సో మేము ఇక్కడ వచ్చింది బీసీల కొరకు, మా అభివృద్ధి కొరకు, వాళ్ళ సంక్షేమం కొరకు, వాళ్ళను మనం చైతన్యం చేయడం అంతే తప్ప మన మీద పదవులు కూడా ఆశించడం కాదు. నేను మొదటి నుంచి చెప్తున్నా ఏంటంటే మనం ఎట్టి పరిస్థితుల్లో ఏ పదవి కూడా మనం స్వీకరించేది లేదు. మొదలు తెలంగాణ రాష్ట్రంలో